వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైం. సూపర్ ప్రైమ్ టైంలో ఈరోజు మనం చర్చించబోయే అంశాలు: తెలుగు పదాల అందెల సవ్వడి, ప్రజాకవి అందశ్రీకి మహానివాళి, పోటాపోటీ పోల్ మేనేజ్మెంట్, జూబ్లీ బైపోల్స్కి కౌంట్ డౌన్, పామోలిన్ రసాయనాలు, యాసిడ్లు, తిరుపతి నెయ్యి కల్తీపై సిబిఐ సిట్, అడవిలో పెద్దిరెడ్డి ఆక్రమణలు, పవన్ సంచలన వీడియోలు, ప్రతిష్టాత్మకంగా సిఐఐ సదస్సు, కేబినెట్కి బాబు దిశానిర్దేశం, జగన్ సర్కార్ పాపం, టిడ్కో ఇళ్లకు శాపం, సమగ్ర నివేదికకు మంత్రివర్గ ఆమోదం, తెలంగాణ స్పీకర్కి షాక్, బీఆర్ఎస్ కోర్టు ధిక్కార పిటిషన్, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే మీదే బాధ్యత, మంత్రులకి చంద్రబాబు క్లాస్, విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో కీలక మలుపు, బెంగళూరులో మధుసూదన్ రెడ్డి అరెస్ట్. ఈ అంశాలపై ఈరోజు మనతో చర్చించడానికి మహాగ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారు మనతో ఉన్నారు. వంశీ గారు నమస్తే సార్. నమస్తే రాజు గారు. తెలుగు పదాల అందెల సవ్వడి, ప్రజాకవి అందశ్రీకి ఘన నివాళి. ఎస్, అందశ్రీ గారికి 64 సంవత్సరాలు. వారికి ఒక్కసారిగా హార్ట్ పెయిన్ రావడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే ఆయన మరణించారనేటువంటి అంశం తెలియజేశారు. దీంతో తెలంగాణ ప్రజానీకం చాలా బాధాతప్త హృదయాలతో ఉన్నారు. ఎందుకనంటే అందశ్రీ గారితో చాలా అనుబంధం, రాజకీయ నాయకులకే కాదు, కళాకారులకే కాదు, ప్రజా గాయకులకే కాదు, ప్రజలకే కాదు, తెలంగాణ ఉద్యమకారులకి, ప్రతి ఒక్కరికి కూడా అందశ్రీ గారితో ఒక మంచి అనుబంధం. వారి మరణం తీరని లోటు. ఆయన జీవితమే ఎందరికో ఆదర్శం. ఆయన పాఠశాల చదువే చదవలేదు, కానీ ఒక ప్రజా కవిగా ఆయన అందరికంటే గొప్పగా ఆయన గుర్తింపుని తెచ్చుకున్నాడు. జై జై హే తెలంగాణ అంటూ రాష్ట్ర గీతాన్ని అందజేశారు. అటువంటి గొప్ప వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఆయన ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి పదము ప్రజలకి ఎంతో స్ఫూర్తిని అందజేసింది. 2024 ఫిబ్రవరి 4 అది ఆ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అజిత్ గారు అన్నారా? దీని మీద బయట ఒకటి ఉంది సార్, సప్లై బయట ఉంది, స్పాట్ ఉంది సార్. ఎస్, ప్లే. నాలంటోడు ముందుకోవాలి కానీ అందశ్రీ చిన్నోడమ్మా, ఆయన ఇట్లా పోతాడు. నాకు అర్థం కాదు. అందశ్రీకి నాది ఒక 30 సంవత్సరాల స్నేహం అయ్యా. వారం రోజుల క్రితం కూడా మా ఇంటికి వచ్చాడు. ఆయన నేను కలిసి అనేకమైన నుండి సభలకు పాల్గొన్నాము, ఉద్యమాల్లో పాల్గొన్నాము. ఆయన మాకు ఒక ధైర్యంగా ఉండేది. అందశ్రీ గారి ఆకస్మిక మరణము చాలా బాధాకరము. తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి తీరని లోటు. ఒక సామాజిక తత్వవేత్తగా, ఓ రచయితగా, ఓ కవిగా తెలంగాణ సమాజంలో ఉన్న పేదరికమే కానీ, కుల వ్యవస్థనే కానీ, పేదవానికి బాధ్యతగా ఉండాలి, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బ్రతకాలని ప్రధానమైన సిద్ధాంతాన్ని వారు సంపూర్ణంగా నమ్మింది. అందశ్రీ గారి సేవలు, అందశ్రీ గారి రచనలు, అందశ్రీ గారి పాటలు తెలంగాణ ఉన్నంత కాలం ఉంటాయి తప్పకుండా. వారి పేరు ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదేనా తెలంగాణ? కనుదర్శన పశుకూన మొదలు కాటికి కాళ్ళు జాపిన ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఏ ఒక్కడిదో కాదు, అందరిది తెలంగాణ. ఎల్లకాల వేలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగేరు కాదు. అరే నైజామోని పైజాము ఊడగొట్టింది, రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది, గడీలకు అగ్గిపెట్టింది, రాచరికానికి గోరిగట్టింది తెలంగాణ. సమాజయుతమై సాగే పోరులో
సావరేవో సాగుదాము జై బోలో తెలంగాణ అగల గర్జనలా జడివాన జై బోలో తెలంగాణ నిలుగల్ల గాయాల వీణా అజన జాదరలో మన గీతం జయ కేతనమై గరాలి హర జంజా మారుత జనని నాదమై జై గంటలు మ్రోగించాలి గూఢచారులకు అందని గుట్టుగా రుద్రమామను రుద్రదేవుడిగా పెంచి విద్యలను నేర్పిన పెద్ద చిరస్మరణీయుడు శివదేవయ్య నృత్య రీతులకు నూతనత్వపు నడకలు నేర్పిన నాట్యాచార్యుడు పేరిని శివ తాండవ సృష్టికర్త పేరు జాయప్ప సేన గలగల గలగల గజ్జల బండి గల్లు జూడు ఓరు గల్లు జూడు నాటి కాకాతీయులేలినట్టి కిల్ల జూడు నా జిల్ల జూడు కాకాతీయులు గన్న బిడ్డోరు రుద్రమదేవి పుట్టిన గడ్డ మట్టి కోట మొదలవు చూడు విజయ తోరణ వింతలు చూడు విజయ తోరణ వింతలు చూడు కాజిపేట జంక్షన్ చూడు కాలోజీని కన్లాజు 1000 స్తంభాల గుడి చూడు. అందే ఎల్లయ్య అంటే అసలు పేరు అందశ్రీగా ఆయన తెలుగు పదాల అందెల సవ్వడి ఆయనకి ఆ బిరుదు వచ్చింది. అంటే అట్లా ఆయన ప్రతి అంశంలో అట్లా చేస్తారు. మేడం ఉన్నారు ఐసి గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అంటే అందశ్రీ పాట మోగబోయింది, కానీ అందశ్రీ అందించినటువంటి ప్రతి గీతం ఎప్పటికీ అలా నిలిచిపోయే ఉంటుంది. కానీ ఆయన మరణం మాత్రం తీరని లోటు. అంటే 64 సంవత్సరాలు సడన్గా, అంటే హార్ట్ అటాక్ అని అంటున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? వంశీ గారు, అంటే ఆయన దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా మెడిసిన్స్ కూడా వాడట్లేదంట. దానివల్ల సరే కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ఆరోగ్యం బాగలేకపోవడము, మందులు వాడకపోవడం కారణంగా ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయి హార్ట్ అటాక్ వచ్చింది. సరే వయసు మాత్రం నిజంగా అంటే మన నుంచి అందశ్రీ దూరం అవ్వాల్సిన వయసు అయితే కాదు, కేవలం 64 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. ఆయన నిజంగా అంటే మనం అందరం కూడా చరిత్రలో చదువుకుంటుంటాం వంశీ గారు. అన్నమయ్య పద కవిత పితామహుడుగా మనం అన్నమయ్యను అనుకుంటాము, ప్రముఖ వాగ్గేయకారుడుగా. అదేవిధంగా ఒక పోరాట పటిమని నేర్పిన మహాకవి శ్రీశ్రీని చూసాము, యుగకవి శ్రీశ్రీని చూసాము, కాళోజీ కవితలు చదువుకున్నాం. కానీ అన్నింటినీ కలిపి మన కళ్ళ ముందు మనం చూసిన ఒక నిలువెత్తు సాక్ష్యంగా మనం అందశ్రీని చూడాలి వంశీ గారు. మీరు ఇంతకు ముందు అన్నట్లుగా నిజంగా తెలుగు భాష అందెల సవ్వడి అందశ్రీగా కనిపిస్తుంది ఖచ్చితంగా. అంటే ఆయన ప్రతి పదంలో కూడా ఒక ఏమంటారు, తెలుగు భాష మాధుర్యమే కాదు, ఆ పదానికి ఒక ప్రయోజనం ఉంటుంది వంశీ గారు. ఒక సామాజిక ప్రయోజనము, ఒక సమాజానికి ఒక నిర్దేశము ఆ పదంలో ఉంటుంది. ముందుగా మన అందరం కూడా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఉద్యమమే ఒక అస్తిత్వ ఉద్యమం. ఒక అంటే నిర్లక్ష్యం చేయబడ్డ, తరతరాలుగా నిర్లక్ష్యం చేయబడ్డ ఒక తెలంగాణ ప్రాంతము తన అస్తిత్వం కోసం, తన ఒక న్యాయం కోసం, దగాపడిన తెలంగాణ ప్రాంతం న్యాయం కోసం గొంతు విప్పుతున్న వేళ ఆ రోజు జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అంటూ ఆ పాట మొత్తం కూడా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఔన్నత్యమే కాదు, ఒక తెలంగాణ ఆత్మని మన ముందుంచింది వంశీ గారు. అంటే ప్రతి తెలంగాణ గుండె కూడా ఉప్పొంగే విధంగా ఆ పాట. అందుకే ఈరోజు అది తెలంగాణ రాష్ట్ర గీతంగా మారింది. ఆ తర్వాత ఉద్యమం ముందుకెళ్లే కొంది దానికంటే ముందే తెలంగాణ ధూమ్ధామ్ని స్థాపించి దాదాపు 10 జిల్లాల్లో కూడా తెలంగాణ ధూమ్ధామ్ కార్యకలాపాలను ఆయన విస్తరించడంతో పాటు ముఖ్యంగా ఉద్యమం మనందరం కూడా తెలుసు, అందరం కూడా రిపోర్టింగ్లోనే ఉన్నాము. ఆ నేపథ్యంలోనే మిలియన్ మార్చ్ కానీ వీటన్నిటికీ కూడా ఒక ఉద్యమ ఏమంటారు, ఉద్యమ ఆవశ్యకతని కానీ, ఉద్యమ ఆవేశాన్ని కానీ, అందరినీ కూడా ఉద్యమ పదం వైపు నడిపించే జైబోలో తెలంగాణ వంశీ గారు. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి అంటూ అందులో తెలంగాణ తొలిదశ పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణ తొలిదశ పోరాటం, తర్వాత 67 ఒకటి ఆత్మగల్లమర తెలంగాణకు 67 అని చెప్పి 67న ఆ రోజు అమరవీరుల త్యాగం, 67న తెలంగాణ కోసం ఆ రోజు తెలంగాణ వంచనకి ఎలా గురయ్యిందంటూ అది, ఆ తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ సాధించుకోవాలంటూ జైబోలో తెలంగాణ గీతం నిజంగానే ఒక మార్చి సాంగ్ వంశీ గారు. అది తెలంగాణ ఉద్యమానికి ఒక మార్చి సాంగ్.
వీటితో పాటు ఓరుగల్లు మనం చూసాం కదా, కాళోజీ అసలు వరంగల్ చరిత్ర సంస్కృతిని ఎంత అద్భుతంగా మనం ఇంతకు ముందే విన్నాం వరంగల్కు సంబంధించి. ఇవన్నీ పక్కన పెడితే మనిషిలో మనిషితనం మాయమవుతున్న వేళ, సాటి మనిషి ఆకలితో అలమటిస్తున్నా కానీ గుక్కెడు బువ్వ పెట్టలేని మనిషి చీమలకి చక్కెర పాములకి పాలు పోసి పెంచుతున్నాడు, సాటి మనిషి కడుపు కూడా నింపలేకుండా పోతున్నాడు అని చెప్పి మాయమవుతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని చెప్పి ఆ పాట. వాటితో పాటు ఇంకా అనేక పాటలు వంశీ గారు, అందశ్రీ పాటలు మనం చెప్పుకుంటూ పోతే బతుకమ్మ సినిమాకి సంభాషణలు, నిజంగా బతుకమ్మ సినిమా మొత్తం కూడా తెలంగాణ నిజంగా ఆనాడు తెలంగాణ ఉన్న పరిస్థితికి అర్థం పడుతుంది వంశీ గారు. పలావబడ్డ భూములు, ఇవన్నీ పడవబడ్డ భూములు, అదేవిధంగా తెలంగాణ కరువు, ఎందుకు కరువులోకి తెలంగాణ నెట్టబడింది, ఇవన్నీ కూడా బతుకమ్మ సినిమా సంభాషణలు అన్నీ కూడా అందశ్రీ రాశారు వంశీ గారు. దాంతోపాటు ఒకటి అంటే అందశ్రీలో మనం అన్ని రకాల వేరియేషన్స్ చూస్తాం. ఒకటి తెలంగాణకు సంబంధించిన అస్తిత్వ కవిత్వం, ఆవేశపూరిత కవిత్వం, మనిషి మానవత్వంతో కూడిన కవిత్వం, దాంతోపాటు తాత్విక చింతన వంశీ గారు. అందులోనే ఈ కాలం కరవాలం అంటూ ఒక అద్భుతమైన పాట ఉంటుంది. అది పూర్తిగా మనిషి అంటే లోతుగా మనిషిని స్పృశించింది వంశీ గారు. అంటే మనిషి తత్వాన్ని అది పూర్తిగా బోధించింది. ఒక కాలం అనేది ఎంత గొప్పది, దాని ముందు మనిషి ఎంత అని చెప్పి ఒక అద్భుతమైన తాత్విక గీతం అది ఉంది వంశీ గారు. ఇలా అనేక కొమ్మ చెక్కితే బొమ్మ అని అంటూ అదొక పాట, ఇలా మనం చేతులెత్తి మొక్కితే అమ్మ అని అంటూ ఆ బొమ్మకే మనం చేతులెత్తి మొక్కితే అమ్మ అంటూ ఒకటంటే ఆయన ప్రకృతి ఒడిలోనే పాఠాలు నేర్చుకున్న అందశ్రీ పూర్తిగా ప్రకృతితో మమేకం అయ్యాడు వంశీ గారు. ఒకవైపు ప్రకృతి, మరోవైపు సమాజం, ఈ రెండింటినీ కూడా ప్యారలల్గా చూస్తూ ఆయన రాస్తూ పాడుతూ ముందుకెళ్ళిన అందశ్రీ నిజంగా ఇక మన ముందు లేరు అని అంటే, ఎందుకంటే ఎప్పుడు కూడా గొప్ప గొప్ప కవులు ఆ రోజుల్లో ఉన్నారు, ఇప్పుడు ఎందుకు లేరు అని అనుకునే మన ప్రశ్నకి ఒక సమాధానంగా మన కళ్ళ ముందున్న అందశ్రీని మనం చూడడము, మనం వినడము, మనం ఆయన పాటలు పాడుకోవడం